ఒరే ఆంజనేయులు, ఆంజనేయులు ఎక్కడ చచ్చావురా? అయ్యగారు అయ్యగారు ఇక్కడే చచ్చాను అయ్యగారు. అయ్యగారు ఇక్కడే చచ్చాను అయ్యగారు. ఇక్కడే చచ్చాను అయ్యగారు. అయ్యగారు ఏంటి ఏడా మన ఇంటికి పెళ్లి వారు వస్తున్నారా? అవునా? వెరీ గుడ్ అయ్యగారు. ఏది మన అమ్మాయి గారి గురించేనా? మన అమ్మాయి ఏంట్రా, ఏదో వాటా ఉన్నాడు సన్నాసరవా, నా కూతురు. ఓకే పెళ్లి వారు వస్తున్నారు అయ్యగారు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అల్లుడిని. ఎలాగైనా సరే మనం బొట్లో పడేయాలి. అవునా? అర్థమైందా? ఇప్పుడు ఎండను పడి వస్తాడు అల్లుడు. కూల్ డ్రింక్ తెమ్మని అడిగాను అనుకో, ఏం చేస్తావు? ఏముంది అయ్యగారు, మన ఇంటి ఎదురుగా కిరాణా షాప్ ఉంది కదా, ఒరే పాత బాకి 400 ఉంది, ఈ థమ్స్అప్ డబ్బులు కూడా రాసుకొని థమ్స్అప్ ఇరా అని చెప్తాను. అక్కడే బిల్డప్లు ఇవ్వాలరా, పెళ్లి కొడుకు దగ్గర బిల్డప్లు ఇవ్వాలి. కూల్ డ్రింక్ తెమ్మని కానీ కిల్లి కొడుకు దగ్గర వెళ్ళం కాదు. అయ్యగారు మేడ మీద ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, వంటగదిలో ఉన్న ఫారిన్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, మీ బెడ్రూమ్ లో ఉన్న 3 డోర్లు ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా అని అడగాలి. అయ్యగారు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఏడు ఉంది? లేదురా, ఉన్నట్టు బిల్డప్. ఓ బిల్డప్ అంటే ఉన్నది లేనట్టు. ఓకే అయ్యగారు. సచ్చాడు ఏమిటి అల్లుడు? చూడ కదా, ఒకవేళ కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి బొండం కావాలంటాడు, అప్పుడు ఏం చేస్తావు? ఏముంది, అదే షాప్కి వెళ్ళి ఒరే థమ్స్అప్ క్యాన్సల్ కొబ్బరి బొండం మీరు అని చెప్తా సార్. నిన్ను అప్పుడే గోపమే కొడతాను. నేను బిల్డప్ అని చెప్పాను. పడమరేపు ఉన్న 10 ఎకరాలు తెమ్మంటారా, తూర్పు వైపున ఉన్న 90 ఎకరాలు తెమ్మంటారా, దక్షిణ వైపున ఉన్న 40 ఎకరాలు తెమ్మంటారా? అసలు మీకు ఎక్కడ పొలమని ఉందా? నీ అమ్మ కడుపు కాల లేవురా. బిల్డప్ ఎవరా అల్లుడి దగ్గర? ఓ బిల్డప్ అంటే ఇదేనా? ఓకే అయ్యగారు, అయితే బిల్డప్ ఇచ్చేస్తాను. చూడు, ప్రతి విషయంలో మర్చిపోకూడదు, బిల్డప్ ఇవ్వాలి. ఇచ్చేస్తాను. అది అల్లుడు వచ్చే టైం అయింది, ఆటోలో వచ్చేసినట్టున్నాడు అల్లుడు. పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అంటే అల్లుడు గారు వచ్చినట్టున్నారు అయ్యగారు. మామగారు ఒరే వాడు నా పనివాడు రా అల్లుడు. అతను పనివాడు, నేను మామగారిని. వాడిని కౌగులించుకుంటాను దా, నన్ను కౌగులించుకో. ఏమో మీరు మామయ్య గారు లాగా అనిపించదు. మరి ఎలా కనపడుతున్నాను? మీరు పనివాడు లాగా అన్నాడు, జీన్స్ ప్యాంటు టీ షర్టు. సరేలే పోన్లే, వాడు కాదు నేను అనుకో. కూర్చో ఇలా బాగున్నారా మామయ్య గారు? రే ఎండను పడి వచ్చాడు అల్లుడు, వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరా. కూల్ డ్రింక్? ఎస్ ఎస్, వెళ్ళు కూల్ డ్రింక్ పట్టరా. అయ్యగారు వెళ్ళరా. అయ్యగారు ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తీసుకురామన్నారు కదా, అవును. మన ఇంట్లో కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా, లేకపోతే హాల్లో ఉండే పెద్ద ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా, లేకపోతే మేడ మీద ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా? ఊరుకోరా, మనకు అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని తెలియాలేంటి అల్లుడికి? ఏం అక్కర్లేదు. ఏమండి చల్లగా ఉంది క్లైమేట్, కూల్ డ్రింక్ ఏం తాగుతారు, ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ కొబ్బరి బొండాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొబ్బరి బొండ ఏమైనా తాగుతారా? కొబ్బరి బొండాలు. కొబ్బరి బొండ పట్టరా. ఇప్పుడు మీరు కొబ్బరి బొండాలు తీసుకురమ్మన్నారు కదా, అవును. మన ఇంటి ముందులో ఉన్న 20 ఎకరాల పొలం నుంచి తేమంటారా, మన ఇంటి వెనకాల ఉన్న 60 ఎకరాల పొలం నుంచి తేమంటారా, లేకపోతే ఊరవతల ఉన్న 90 ఎకరాల పొలం నుంచి తేమంటారా? ఊరుకోరా, మనకు అన్ని ఎకరాలు ఉన్నాయని అల్లుడు తెలియాలేంటి? ఎక్కడో అక్కడ తెచ్చాయి. అవునా? వెళ్ళు. పనిలో పని అమ్మగారిని కూడా పిలుచుకో. ఇప్పుడు అమ్మగారిని తీసుకురమ్మన్నారు కదా, యానంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, లేకపోతే కాకినాడలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, లేకపోతే ద్రాక్షారంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? నేను అడిగింది అమ్మగారిని రాని. ఏదో ఒక అమ్మగారు రా, అమ్మగారు కూతురు పెళ్లి కూతురు పట్టరంటరా. పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తీసుకురా త్వరగాను. పెళ్లి కూతురు అయ్యగారు ఇప్పుడు పెద్ద కూతురు బాలరాజుతో పోయిన అమ్మగారిని తీసుకురామంటారా, లేకపోతే నరేష్తో పోయిన మీ నడిపమ్మాయిని తీసుకురామంటారా, లేకపోతే పొద్దున్నే చిన్న అమ్మాయి గారు బైక్ మీద వెళ్ళారు కదా అమ్మాయిని తీసుకురామంటారా? మొత్తం అన్ని లీగల్ అని ఇచ్చారని అంటే ఎవరితో లేచిపోయిన